మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా మల్లె పువ్వుల్లారా మట్టి వాసనలారా ఏను చెక్కలారా ఓరు చెక్కలారా ఏను చెక్కలారా మీరంతా పండుగలు, గొప్ప కల్చర్, గొప్ప ఆట పాటున్న ప్రాంతం తెలంగాణ ప్రాంతం మాత్రమే. అలై బలై లాంటి ఈ కార్యక్రమాలు మానవ సంబంధాలని పాదుకొడపడంలో, మానవీయాన్ని పెంపొందించడంలో దోహదపడతాయని చెప్పి నేను విశ్వసిస్తా ఉన్నా. ఇలాంటి అలై బలై కార్యక్రమాలు గుండెల నిండా ప్రేమపూర్వకంగా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఇవాళ ఉన్నట్టుగా మాట్లాడుకున్న గొప్ప కల్చర్ కి మా దత్త పునాది వేసినట్టుగా నేను భావిస్తా ఉన్నా. ఇవాళ జరుపుకున్నటువంటి ఈ అలై బలై కార్యక్రమం మాత్రం సాధించుకున్నట్టుగా, ఏదో గొప్ప బాధ్యత తీరుతున్నట్టుగా కనపడతా ఉంది. అందరి ముఖాల్లో సంతోషం 90% మీద కనపడతా ఉంది. వచ్చే అలై బలై కార్యక్రమంలో పూర్తి స్థాయి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకున్న విశ్వాసంతో మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ. ఈ ఆత్మ బలిదానాలు చేశారో త్యాగ ఫలితమే ఇదేటి తెలంగాణ. అప్రమత్తంగా మనం ఉండడం చాలా అవసరము. హైదరాబాద్ మీద కిరికిరి రావడం తథ్యము. ఆ కిరికిరిని ఎదిరించుకోవడానికి మన ఐక్యత చాలా అవసరము. ఈ అలై బలై నీకు నేను నాకు నువ్వు అని చెప్పేసి అలై బలై దాన్ని ముందుకు తీసుకెళ్లి ఇంకా వచ్చే ఉద్యమంలో మీరు నేను ఒకటిగా ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. విజయదశమి శుభాకాంక్షలు. మీరు మీ పిల్లలు భవిష్యత్తులో బాగుండాలని ప్రతి సంవత్సరం ఇలాంటి అలై బలై కార్యక్రమం చేస్తూ వచ్చే సంవత్సరం తెలంగాణ ఆంధ్ర ఆ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి అలై బలైలో మరి దత్తన్న కార్యక్రమంలో వస్తారని నాకు నమ్మికుంది. తెలంగాణ అయిపోయింది. ఎంతో మంది ప్రాణ త్యాగాల ఫలితంగా ఈ రోజు మనం ఒక ప్రక్రియ ముందుకు పోతా ఉంది కనుక ఈ హైదరాబాద్ లో ఉన్నటువంటి
ప్రతి తెలంగాణ బిడ్డ, ప్రతి పౌరుడు ఏ ప్రాంతం వ్యక్తైనా సరే స్వేచ్ఛగా ఉండే విధంగా, స్వేచ్ఛగా బతికే విధంగా ఖచ్చితంగా మేము కృషి చేస్తాం. మరి సీమాంధ్రలో ఉన్నటువంటి నాయకులు కూడా పూర్తి స్థాయిలో విభజనకు సహకరించాలి, అన్ని పార్టీలు సహకరించాలి. ఖచ్చితంగా ఇద్దరు ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఘనంగా పరస్పరం ఒకరికొకరు కలిసిమెలిసి జరుపుకున్నాం. జై తెలంగాణ. తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల సరైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి సందర్భంలో ఈ అలాయ్ బలాయ్ వేదికనే వాళ్ళని నిలదీసింది, జై తెలంగాణ అనిపించింది. అందుకే ఈ అలాయ్ బలాయ్ కార్యక్రమం అనేటువంటిది తెలంగాణ ఉద్యమంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి పాత్ర పోషించిందనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఏపీ ఎన్జీఓలు కూడా వెంటనే తమ సమ్మెను మాని విభజన అనివార్యమని గ్రహించి విభజన తర్వాత వచ్చేటువంటి సమస్యల పరిష్కారం కోసం కలిసి పనిచేయాలని నేను ఈ వేదిక ద్వారా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ తెలంగాణ సంస్కృతి ఉత్సవాలుగా దత్తాత్రేయ గారు గత కొన్ని సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల నేతలు ప్రతి సంవత్సరం ఈ వేదిక మీద కలుసుకొని పరస్పరం అభినందించుకునేటువంటి ఒక మంచి కార్యక్రమం ఇది. వచ్చే సంవత్సరం అలాయ్ భలాయ్ తప్పనిసరిగా తెలంగాణలో జరుగుతుందనేటువంటి అంశం మీద ఏమాత్రం అనుమానం లేదు. స్నానం చేసినటువంటి వారందరూ ఖచ్చితంగా నిలబడతారని, రాజకీయమైనటువంటి ఒత్తిళ్లకు లొంగరని చెప్పని మనం ఆశిద్దాం. ఆ రకమైనటువంటి పద్ధతుల్లో ఒత్తిళ్లు తీసుకొద్దాం. ఆంధ్ర పాలన నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని విడదీసుకొని స్వతంత్ర రాష్ట్రంగా ఏర్పడుతున్నటువంటి సందర్భంగా మరొక్కసారి పోరాట వీరులకు, అమరులకు, తెలంగాణ వాదులకు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్ని చిక్కుముళ్లు ఎదురైనా వాటిని సునాయాసంగా పరిష్కరించుకొని తెలంగాణ బిల్లును శీతాకాల సమావేశంలో పెట్టడం జరుగుతుంది. అత్యధిక మెజారిటీతోటి దాన్ని ఆమోదింప చేసుకోవడం జరుగుతుంది. ఇందులో ఎవరికి ఏమి అనుమానం ఉండవలసిన అవసరం లేదనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో దశాబ్దాల నుంచి తెలంగాణ గురించి పోరాటం చేసి ఈరోజు మనకి ఒక ఫలితం వస్తుంది. ఎంతో మంది యువకులు ప్రాణత్యాగం కూడా చేశారు. సిడబ్ల్యూసీ మీటింగ్ లో ఏం నిర్ణయం జరిగింది, జిఓఎంలో ఏం జరిగింది, ఇప్పుడు మనకి ఎంతవరకు సందేహం లేదు అని నేను అనుకుంటున్నాను. తెలంగాణ పునర్నిర్మాణంలో ఈ రాజకీయ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరూ కూడా అభివృద్ధిలో, తెలంగాణ అభివృద్ధిలో, పునర్నిర్మాణంలో మేమందరం ఒకటే. ప్రజల కోసం, పునర్నిర్మాణం కోసం రాజకీయాలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా మేము కృషి చేస్తామని మాట ఇస్తూ భవిష్యత్ పునర్నిర్మాణంలో నాయకులందరూ కూడా మరో పునరంకితం కావాల్సినటువంటి సమయమని నేను భావిస్తూ 20 సంవత్సరాల పోరాటంలో అనేక సార్లు మోసపోయినటువంటి మనం అప్రమత్తత మాత్రమే ఉండాలి. అప్రమత్తతోటి తప్పనిసరిగా మన రాష్ట్రాన్ని సాధించుకునే క్రమంలో ఈ అలాయ్ బలాయ్ మనకు స్ఫూర్తినిస్తుందని, ఈ స్ఫూర్తిని నింపిన దత్తాత్రేయ గారికి తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన అభినందనలు తెలియజేస్తూ ముగిస్తున్నా. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో అలాయ్ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు, ప్రముఖులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా నాకు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మిత్రులకు, మీడియా సోదరులకు, అదేవిధంగా పోలీసు వాళ్ళకి, అదేవిధంగా ఈ హాల్ అనేకమైనటువంటి సౌకర్యాలు ఏర్పరిచినటువంటి రాజుగారికి, మిగతా అందరికీ, మరియు నేను ఆహ్వానించిన మేరకే సన్మానాన్ని గ్రహించినటువంటి సన్మాన గ్రహీతలకు అందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమాన్ని ఇంతటితోటి మనం ముగించుకొని